హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఈవెంట్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కావచ్చు, తర్వాత స్టేట్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఈ వీడియో చూడడం వలన ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయాలి, రన్నింగ్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, తర్వాత బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఆ మిస్టేక్స్ ఎలా చేయకూడదు అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం మొత్తంగా చూసుకుందాం. సో ఫస్ట్ ఎవరైతే రన్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు రోడ్డు పైన అయితే రన్నింగ్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ అయితే గ్రౌండ్లో అయితే మ్యాక్సిమం స్టార్ట్ చేయండి. ఎందుకు రోడ్డు పైన స్టార్ట్ చేయొద్దు, గ్రౌండ్లో స్టార్ట్ చేయండి అంటే రోడ్డు పైన రన్నింగ్ చేసేటప్పుడు మీకు ప్రెజర్ అనేది రోడ్డు పైన పడుద్ది. సో ఇంకొకటి, మీరు పరిగెత్తేటప్పుడు ఏ విధంగా పరిగెత్తాలనేది మీకు తెలియదు. తెలియకపోవడం వల్ల ఆఫ్ పుట్ వేయాల్సింది ఫుల్ పుట్తో మీరు పరిగెడతారు. ఫుల్ పుట్ అంటే ఆఫ్ పుట్ అంటే ఆఫ్ పుట్ అంటే ఓన్లీ మన 5 ఫింగర్స్ ఉంటాయి, దాని తర్వాత 2 అది ఓన్లీ అంటే భూమి పైన మోపుతారు. ఫుల్ పుట్ అంటే పూర్తి లెగ్ అనేది భూమి పైన మోపుతారు. సో పూర్తి లెగ్ అనేది భూమి పైన మోపుకుంటూ పరిగెత్తడం వలన మీకు షిన్ బోన్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ షిన్ బోన్ పెయిన్ కానీ మీకు వచ్చిందంటే మినిమం 10 to 15 days మీకు అది రికవరీ అవ్వదు. వన్స్ షిన్ బోన్ పెయిన్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వచ్చిందంటే మినిమం ఈవెన్ వాష్రూమ్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైతే రన్నింగ్ బిగినర్స్ స్టార్ట్ చేస్తారో గ్రౌండ్లో అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇంకొకటి, మంచి షూ అనేది కొనుక్కోండి. మినిమం 700 to 1500 మధ్యలో ఉండే మంచి కలంజీ కానీ, ఎడిడాస్ కానీ, నైకీ కానీ అలాంటి షూ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు మంచి షూ ప్రిఫర్ చేయమంటున్నానంటే సోల్ అనేది మెత్తగా ఉండి మీకు షూ అనేది మంచి కాస్ట్లీ అయితే పరిగెత్తేటప్పుడు మీకు జాయింట్స్ పైన పెయిన్ అనేది పడదు. జాయింట్స్ పైన పెయిన్ పడకుండా పరిగెత్తితే రన్నింగ్ ఇంప్రూవ్ అనేది కొద్దిగా వేరంగా ఉంటుంది, ఇంజూర్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. షూ మంచిది కాకుండా నార్మల్ షూతో పరిగెడితే మీకు లెగ్ అనేది భూమి పైన పడడం వలన ఇంజూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జాయింట్స్ పెయిన్ రావడం వలన మీకు మెయిన్గా నీ పెయిన్ అనేది వస్తుంది. నీ పెయిన్ రావడం వలన షార్ట్ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకొని 5 km 10 km 11 km ప్రాక్టీస్ చేసేటప్పుడు నీ పెయిన్ రావడం వల్ల రన్నింగ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేరు. కాబట్టి మంచి షూ అనేది ప్రిఫర్ చేయండి. ఇంకొకటి, ఎవరైతే రన్నింగ్ స్టార్ట్ చేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసము ఈ ఇన్ఫర్మేషన్. మీరు రన్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేసేటప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 1 week లాంగ్ రన్ అనేది ప్రాక్టీస్ చేయండి. అది కూడా స్లోగా ప్రాక్టీస్ చేయండి. లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసి స్లోగా ప్రాక్టీస్ చేసి ఒక 1 week ప్రాక్టీస్ చేస్తే ఏమవుద్దంటే మీ బాడీలో ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ అవుద్ది. ఎండ్యూరెన్స్ డెవలప్ అవ్వడం వలన ఆటోమేటిక్గా షార్ట్ రన్ అనేది ఈజీగా వెళ్ళిపోతారు. ఇంకొకటి, 5 km ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో 5 km ప్రాక్టీస్ చేసేటప్పుడు డైలీ మీరు 5 km కాకుండా 6 km లేదా 7 km అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు 6 km 7 km నేను ప్రాక్టీస్ చేయమంటున్నానంటే ఎండ్యూరెన్స్ అనేది ఎప్పుడైతే నీ బాడీలో డెవలప్మెంట్ అవుద్దో ఆటోమేటిక్గా 5 km 1600 meters అనేది ఈజీగా పరిగెత్తవచ్చు. ఎండ్యూరెన్స్ ఎప్పుడైతే నీ బాడీ డెవలప్మెంట్ చేయదో నీవు పరిగెత్తేటప్పుడే సగం లోపే అలసిపోతావు. 5 km పరిగెత్తేటప్పుడు 3 km 4 kmకే నీ బాడీ అనేది అవుట్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మనం నార్మల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మార్నింగ్ వెళ్తాం, మనం టైం టు టైం ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. కానీ ఈవెంట్స్కి మనం వెళ్ళేటప్పుడు వాడు ఏ టైం మనకు రన్నింగ్ వదులుతాడో తెలియదు, ఫుడ్ ఉండదు, రెస్ట్ ఉండదు, బాడీ అనేది బాగా టైర్డ్ అయిపోద్ది. సో ఈ టైర్డ్ని కూడా మనము గెలిచి రన్నింగ్ గ్రౌండ్లో కొట్టాలి అంటే మినిమము 5 kmకి మనకు 1 km మనం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ టైర్డ్నెస్ అనేది 1 km అనేది తీర్చేస్తుంది. అప్పుడు ఆ 5 km మన బాడీ అనేది అలవాటు పడుతుంది. కాబట్టి ఎవరైతే స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాంగ్ ఎండ్యూరెన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, బేసిక్స్ తెలియకుండా రన్నింగ్ ఎవరు కూడా స్టార్ట్ చేయొద్దు. బేసిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు బాడీ స్ట్రెచబుల్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. లెగ్ పిక్కలు కానీ, థైస్ కానీ, హ్యాండ్స్ కానీ నార్మల్గా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసుకున్న తర్వాత రన్ అని స్టార్ట్ చేయండి. రన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రీ వర్కౌట్ అనేది మర్చిపోవద్దు. ఫ్రీ వర్కౌట్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మెయిన్ నెక్స్ట్ డేకి నీ బాడీ అనేది రికవరీ అవ్వదు. బిగినర్స్ ఉన్నవాళ్ళు, రన్నింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. కాబట్టి రన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాడీ ఫ్రీ అనేది చేయడం మానేయద్దు. రన్నింగ్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్రీ అనేది చేసుకోండి ఖచ్చితంగా. సో ఇది రన్నింగ్ ఎవరైతే బిగినర్సు తర్వాత ఆల్రెడీ స్టార్ట్ చేసి మానేసిన వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే వాల్యుబుల్ అయితే అనిపిస్తుంది. ఎవరికైతే ఇంకా రన్నింగ్ టిప్స్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఎవరైతే ఇంకా బాగా 5 km 10 km ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని కావాలో కింద ఐ వాంట్ అనదర్ వీడియో అని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అనదర్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నేను 1600 కావచ్చు, 5 km కావచ్చు, ఇంతవరకు వెళ్ళిన ఈవెంట్ ఏది కూడా నాది పోలేదు. బెస్ట్ టైమింగ్ కూడా కొట్టాను. 5 km అనేది 17 minutes 18 minutesలో కొట్టగలిగే
క్యాపబిలిటీ ఉంది. 1600 4:30 to 5 minutesలో చాలా ఈవెంట్స్ అయితే కొట్టాం. కాబట్టి మేము ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాం, దానికి తీసుకోవాల్సిన డైటు, తీసుకోవాల్సిన ఫాలోయింగ్ టిప్స్ ఇంకా కావాలంటే కింద కామెంట్స్ అండి, ఖచ్చితంగా అందరు వీడియో అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.